టిడ్కో ఇళ్ళు టోటల్గా చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా ఎన్నికల ముందు గృహప్రవేశ కార్యక్రమాలు చేయించేసి వదిలేస్తే అందులో 30% పూర్తయినాయి, 50% పూర్తయినాయి ఉన్నాయి, 70% అనేది ఏదీ లేదు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఖచ్చితంగా చేయించక తప్పలేదు. గతంలో చంద్రబాబు నాయుడు కనుక రాజీవ్ గురుకల్ప ఇళ్ళు లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళు పూర్తయిన వాటిని కూడా ఇవ్వకుండా, అది రాజశేఖర రెడ్డికో కాంగ్రెస్కి పేరుస్తుందని ఇవ్వకుండా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి కూడా అట్లాగే చేస్తారని టిడ్కో ఇళ్ళు మేము అంతా పూర్తి చేసేసామంటూ ప్రచారం చేసుకొచ్చారు. ఇది వాస్తవం, నిజం. ఎందుకంటే ఆ లబ్ధిదారులందరూ చూశారు కదా, ఆ ఇళ్ళు జరిగినాయా లేదా, ఇళ్ళు కట్టారా లేదా. ఇప్పుడు అవి పూర్తి చేసి ఇవ్వడం అనేటువంటిది చేసుకొస్తున్నారు. ఇప్పటికి 1,00,000 ఇళ్ల వరకు ఇవ్వడం ఇవాళ దాంతో కూడా కలిపితే అవుతుంది. టోటల్గా చూస్తే 1,266 ప్రాంతాల్లో 35 పట్టణాల్లో 1,200,000 ఇళ్ళు అందించారు. ఇప్పుడు తాజాగా నెల్లూరు అనంతరం సాలూరు 1,056, విజయనగరం 1,120, పెద్దాపురం 1,584, మచిలీపట్నం 2,304, చిత్తూరు 2,018, మదనపల్లి 1,872 టిడ్కో ఇళ్ల పంపిణీకి ముహూర్తాలు ఖరారు చేశారు. మొత్తం ప్రక్రియ ముగియగానే 18 యూఎల్బీల్లో 24,812 యూనిట్లను మార్చిలో లబ్ధిదారులకు అందిస్తారు. అంటే వచ్చే నెలలో ఇవ్వడానికి ప్రిపేర్ అవుతోంది ప్రభుత్వం. ఓవరాల్గా చూసుకుంటే టిడ్కో ఇళ్లకు సంబంధించి ఇంకా పూర్తి కావాల్సినవి ఉన్నాయి. అది తాము అధికారంలోకి వస్తేనే పూర్తి చేస్తారు, చంద్రబాబు వస్తే పూర్తి చేయరని వైసీపీ, జగన్మోహన్ రెడ్డి కావాలని ఆపుతా వచ్చారు, మేము వస్తే అవి పూర్తి చేసి ఇచ్చేస్తామని తెలుగుదేశం పార్టీ జనం దగ్గరికి వెళ్తున్నాయి.